అందరికీ నమస్కారం. గురువులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనము 6వ అధ్యాయంలో 5వ శ్లోకం తెలుసుకుందాం. ఉద్ధారదేత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధో ఆత్మైవ రిపురాత్మనః అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తప్ప ఇంకెవ్వరు ఎవరిని ఉద్ధరించలేరు. ఒక గురువైనా దేవుడైనా కూడా ఉద్ధరించలేరు, ఎవరికి వారిని ఉద్ధరించుకోవాలి. పరమాత్మ కృప వల్ల సద్గురువు మన జీవితంలోకి వస్తారు, ఒక మార్గం చూపిస్తారు. ఆ మార్గం గుండా మనం వెళ్ళాలి, అంతే తప్ప వాళ్ళు మనల్ని దుఃఖసాగరం నుంచి దాటించలేరు. అలా మనకి బుద్ధ భగవానుడు కూడా చెప్పాడు, అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి అని. ఎప్పుడైనా మన కర్మ మనమే అనుభవించాలి. మనము బిడ్డకు జ్వరం వస్తే తల్లి టాబ్లెట్ వేసుకుంటుందా? వేసుకోదు కదా, బిడ్డనే వేసుకోవాలి. అలా ఎవరి జీవితంలో కూడా వాళ్ళే ఉన్నతంగా ఎదగాలంటే సాధన బాగా చేయాలి. అదే శ్లోకంలో ఇంకా ఏమని చెప్పబడిందంటే, ఈ వర్తమానంలో మంచి కర్మ చేస్తే భవిష్యత్తులో బాగుంటుంది. అంటే నీ నీ కర్మకి, నీ జీవితానికి నువ్వే మంచి చేసుకోవచ్చు, చెడు చేసుకోవచ్చు. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు అని చెప్పడం జరిగింది. అంటే ఎవరికి వారే బంధువు, ఎవరికి వారే శత్రువు అని మానస బోధలో కూడా చెప్పడం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, నీ మనస్సే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం, కానీ ఇంకెవ్వరు కారణం కాదు అనేది మనకి ఇక్కడ భగవద్గీతలో చెప్పడం జరిగింది. పత్రిజీ కూడా నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని మనకు సుభాష్ పత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అందుకే మనము ఎవరిని వారే ఉద్ధరించుకోవాలంటే మన సాధన, మనము తెలుసుకున్న సాధనని తీవ్రంగా సాధన చేస్తూ ఉంటే మనమేంటిదో మనము తెలుసుకుంటాం, ఈ దుఃఖం నుంచి బయటపడతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుద్దాం.